కాంగ్రెస్ వచ్చినాక కొట్టుకుపోయింది. ఏం మాట్లాడినా ఏం చెప్పినా ఏమంటారంటే మెగా కృష్ణారెడ్డి గారు కడుతున్న ప్రాజెక్టు కాబట్టి దాన్ని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు. కామెడీ ఏంటంటే సుంకిశాల ప్రాజెక్ట్ కొట్టుకుపోయిన తర్వాత ఒక ఆర్టీఐ ఎవరో పిల్లాడు వేస్తే ఆయనకు వచ్చిన జవాబు ఏంటిది తెలుసా? ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి మేము దీనికి మీకు జవాబు ఇవ్వమని చెప్తున్నారు. ఇక మెగా కృష్ణారెడ్డి గారు ముచ్చట చెప్పమంటే దేశ భద్రత అంటే మరి ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యతలు ఏంది, ప్రయారిటీస్ ఏంది, తెలంగాణ ప్రజలు ఇంపార్టెంట్, ఆయనకు కాంట్రాక్టర్లు ఇంపార్టెంట్ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో ఇవాళ మేము ప్రజలకు చెప్పేది ఒకటే, ఆయన పిఎంని కలిసిన తర్వాత, ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది అదే ప్రశ్న మేము వేస్తే ఏమంటారంటే ప్రధానమంత్రి మీటింగ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే సీఎం గారు చెప్పే మాట ఏంటిది? బీఆర్ఎస్ పని ఖతమైపోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఫినిష్ అయిపోతుంది, మేము కేసులు పెట్టబోతా ఉన్నాం, ఏందేందో జరిగిపోతున్నాయి, ఎక్కడెక్కడో ఎవరో చనిపోతున్నారని వింతగా మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంది? చాలా స్పష్టంగా దోస్తి బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇవాళ బట్టబయలైంది, ప్రజల ముందు ఎక్స్పోజ్ అయింది. వాళ్ళిద్దరు కలిసిన తర్వాత బయటకు వచ్చి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఏంటిది అని అంటే, ఇగో బీఆర్ఎస్ని ఖతం చేస్తాం, కేసీఆర్ని ఖతం చేస్తాం, కేటీఆర్ మీద కేసులు పెడతాం, అందరి మీద ఇదే మాటలు మాట్లాడుతున్నారు. లేనిపోని విషయాలు ఎక్కడెక్కడో తీసుకొచ్చి మాకు అంట పెడతా ఉన్నారు. అంటే కల్వకుంట్ల కుటుంబం మీద టార్గెట్ తప్ప, బీఆర్ఎస్ పార్టీ మీద టార్గెట్ తప్ప ఇంకో ఆలోచన కనబడతలేదు. మా కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లతో ఉండేటటువంటి కుటుంబం. ఎప్పుడు కూడా మేము లైన్ దాటలేదు. నేను ఎంపీగా ఉన్నప్పుడు, ప్రజాప్రతినిధిగా ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా మా జిల్లాలో మా ఎమ్మెల్యేలు కాదని నేను మా జిల్లాకు పోలేదు. ఎప్పుడు కూడా ప్రోటోకాల్ వైలేషన్ చేయలేదు. ఇవాళ ఏం జరుగుతుందండి ఈ రాష్ట్రంలో? నిన్న ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చినాక ముఖ్యమంత్రి గారు బాహాటంగా ప్రకటించారు, ఎస్ మా అన్న తిరుపతి రెడ్డి నా కాన్స్టిట్యున్సీ చూసుకుంటారని. మంచిది, కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఆయన చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ కలెక్టర్ గారు ఎందుకు ఆయనకు ఎదురెళ్ళి స్వాగతం చెప్పాలి? ఎందుకు అఫీషియల్ మీటింగ్లలో కూర్చోవాలి, అఫీషియల్ రివ్యూలలో కూర్చోవాలి? మరి ఇది రాజ్యాంగేతర శక్తుల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదా? అంటే యనుమల కుటుంబం అయితే ఒక న్యాయం ఉంటుంది, కల్వకుంట్ల కుటుంబాన్ని మాత్రం మీరు అడ్డగోలు గట్టిపడతాట అనొచ్చా? మేము అట్లా కట్టుదప్పు ఎప్పుడైనా వ్యవహారం చేసినామా? అఫీషియల్గా ఎన్నిక కానటువంటి వ్యక్తి మా కుటుంబంలో ఎవరైనా ఎక్కడన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి విషయం మీరు చూసినరా? ఇవాళ మీరు చూస్తున్నారు ఏం జరుగుతుందో. ఒకరు కాదు, ఇద్దరు కాదు కదా, మొత్తం వాళ్ళ టోటల్ బ్రదర్స్ అందరూ, ఒకరికి బుగ్గకారు వస్తుంది, ఒకరికి కలెక్టర్ వచ్చి ఎదురుగా స్వాగతం చెప్తాడు. ఇక ఆ లిస్ట్ నేను చదవదలుచుకోలే, అంత పర్సనల్గా నేను ఎప్పుడు మాట్లాడలే. కానీ వాళ్ళ మాట్లాడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కొన్ని వారి అనుంగు పత్రికలు ఉన్నాయండి. ఇది హెడ్లైన్, ఇది ఏం హెడ్లైనే? ఎవరికైనా వనుకొచ్చే హెడ్లైనా? దీనికి ఏమైనా ప్రూఫ్ ఉందా? దీనికి ఏమైనా మ్యాటర్ ఉందా? ఏంది ఈ హెడ్లైన్? ఏంది అంటే అల్టిమేట్గా ఏం చేయదలుచుకున్నారు మీరు? తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి. ఇది ఏం హెడ్లైన్ అసలు? ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినరా? చిట్ చాట్లో ఏదో ఆయన సాటుమాటగా మాట్లాడితే ఒక పత్రిక, ప్రధాన పత్రిక హెడ్లైన్స్లో వస్తుందంటే దీని వెనుక ఉన్న కుట్రను దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ పత్రిక ఎవరిది? నిన్న ఆయన కలిసినటువంటి మోడీ గారు ఎవరు పార్ట్నర్గా ఉన్నారు? కేంద్రంలో రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని పంచుకుంటున్నారు? పక్క రాష్ట్రంలో ఈ పత్రిక సంగతి ఏంది? ఇవన్నీ కూడా దయచేసి తెలంగాణ బిడ్డలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి కుట్రలు ఇంకా పెద్ద ఎత్తున సాగుతాయి ముందు. వాళ్ళు చాలా ప్రయత్నాలు ఇదివరకే చేసిండ్రు, ఇంకా కూడా పెద్ద ఎత్తున ఆ ప్రయత్నం చేస్తారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. ఏదైతే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అహంకారం అని ఇంకోటి అన్నారో, మొన్న గుమ్మడి నరసయ్య గారి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వకుండా గేట్ బయట నిలబెట్టినప్పుడే మీ అహంకారం ఏందో ప్రజలందరికీ తెలిసిపోయింది. మీ కుటుంబ పాలన ఏందో రోజు మీ యొక్క కుటుంబ సభ్యుల వ్యవహార శైలి బట్టి తెలిసిపోతూ ఉన్నది. సో అహంకారానికి, కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవ్వాలి ఎవరు అంటే యనుమల రేవంత్ రెడ్డి గారు అని ప్రజలందరూ కూడా అనుకునేటటువంటి పరిస్థితి వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళొక్కసారి తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు